ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు శైలం తీసుకెళ్ళకపోతే నేను కట్టిన తాళి తీసేసి గౌతమ్ తాళి కట్టడానికి కూడా ముహూర్తం పెట్టేశాడు. ఇప్పుడు శైలు ఎక్కడుందో కనిపెట్టకపోతే అమ్మాయి గారి జీవితం నాశనం అయిపోతుంది. అలా జరగకూడదు. అమ్మాయి గారి మెడలో తాళి కట్టింది నేనే పెద్దయ్యా అని పెద్దయ్యకి చెప్పేస్తే వద్దు. ఇన్ని రోజులు చెప్పకుండా దాచి ఇప్పుడు చెప్తే అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు. ఒకవేళ నిజమని నమ్మితే నమ్మక ద్రోహం చేశాను అనుకుంటారు. అప్పుడు నా మీద కోపంతో ఆయన అమ్మాయి గారిని ఆ గౌతమ్కిచ్చి పెళ్లి చేసేస్తారు. అలా జరగడానికి వీల్లేదు. బేటా గౌతమ్కున్న అన్ని ప్లేసెస్ వెతికాను. ఎక్కువ టైం కూడా లేదు. ఎలా అయినా శైలుని తీసుకునే వెళ్ళాలి. దేవుడా, అమ్మాయి గారి జీవితం నాశనం అవ్వకూడదు అంటే ఆ శైలు ఎక్కడుందో నువ్వే చూపించాలి. बेटा अल्लाह बाला करेगा. చల్లలే సాయిబు. పర్వాలేదు బేటా. ఏమా బేటీ, ఎలా ఉన్నావు? నేనెలా ఉంటాను సాయిబు, పెళ్లి దోషంతో బాధపడుతున్నా. అది త్వరలోనే పోతుందిలే బేటీ. అవును, ఆ రోజు నా గెటప్ కావాలని తీసుకెళ్ళి 1000 రూపాయలు ఇచ్చావు కదా. అలాంటి గెటప్లు కావాలంటే నాతో చెప్తూ ఉండు. अल्लाह भला करेगा साहब, पैसा देना पैसा. अल्लाह भला करेगा साहब, पैसा देना. अल्लाह भला करेगा. రాజు ఏమైంది? అంటే ఆ రోజు సాంబ్రాన్ని వేసింది సాయిబు గారు కాదనమాట. శైలుని తప్పించడానికి రేణుకనే సాయిబు గారి గెటప్లో వచ్చిందనమాట. శైలుని తప్పించడానికి నన్ను మోసం చేసిందంటే ఖచ్చితంగా రేణుక ఆ గౌతంతో చేతులు కలిపే ఉంటుంది. సరే సాయిబు, అలాంటివి ఏమైనా ఉంటే నీకే చెప్తా. ठीक है बेटी. శైలు ఎక్కడుందో రేణుకకు తెలిసే అవకాశం ఉంది. ఎలా అయినా రేణుకను ఫాలో అయి శైలు ఎక్కడుందో తెలుసుకోవాలి. నేను వచ్చేసా, మీరెందుకు ఇంకా రాలేదు? ఎప్పుడు ఇంతే, నన్ను రమ్మంటారు, వీళ్ళు మాత్రం రారు. నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి. వీళ్ళెంత మోసగాళ్ళో నేను నిరూపిస్తాను. వాళ్ళు సాక్ష్యాలు తీసుకురావటం, ఈ పెళ్ళాగటం జరగని పని తల్లి. 5:50 పెళ్లి ముహూర్తం కాబట్టి 5:40 రూపా మెళ్ళలో ఉన్న తాళి తీసేస్తాం. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నా రాజు వస్తాడు, శైలం తీసుకొస్తాడు, ఈ పెళ్ళి ఆపుతాడు. రాజు, ఏం చేస్తున్నావు రేణుక ఇక్కడ? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నావు? గా ముచ్చట నేను అడగాల, నువ్వు అడిగిపోతున్నావు రాజు? చిన్న పనుండి. ఓ
రాజు మన గురించి ఏమైనా సోంచాయించినవా? రేణుక, నీకు పెళ్లి దోషం ఉంది. ముందు ఆ దోషం పోనివు, తర్వాత ఆలోచిద్దాం కానీ. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నాన్నకి ఫోన్ చేయాలి. నా ఫోన్లో చేయి రాజు. థ్యాంక్స్. రాజుతో దీంత దగ్గరగా దీంత ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైందో. పోనీలే, ఎన్ని రోజులకైనా నా రాజు నాతో ప్రేమగా మాట్లాడిండు, గది చాలు. ఎలాగైనా రేణుకని డైవర్ట్ చేయాలి. ఎలా చెప్తా. తలుసుకోగానే ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి. దీన్ని రాజు, నేను తీసుకొస్తా. రేణుక మెసేజ్ చేసింది ఏంటి? హాయ్ రేణుక. శైలు కోసం రాజు వెతుకుతున్నాడు. డోంట్ వరీ. నీ ఫ్రెండ్స్ని నమ్మద్దు, వేరే ఎక్కడైనా పెట్టు. శైలుని తన ఇంట్లోనే బంధించాను. రౌడీల్ని కూడా కాపలాగా పెట్టాను. సరే గౌతమ్, జాగ్రత్త, బాయ్. సరే నాన్న, నేను రావడం కొంచెం లేట్ అవుతుంది. నా ఫోన్ పని చేయకపోతే కంగారు పడతారని చేశాను. ఉంటాను. ఎక్కిళ్ళు అయినాయి రాజు? అవును రేణుక, నేను వెళ్ళొస్తాను. కాసేపు మాట్లాడు రాజు. అర్జెంట్ పని ఉంది, వెళ్తాను. ఏదో కలలా వస్తాడు, కళ కాదా అని సోంచాయించే లోపే వెళ్ళిపోతాడు. రాజుతో ఇంత దూరంగా ఉంటే పని జరగదు. అత్తమామలతో అయినా మాటలు కలుపుతూ ఉండాలా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.